వెల్కమ్ టు రామ్స్ కిచెన్. ఈరోజు ఎపిసోడ్లో కిన్వాతో ఒక రెసిపీ చెప్పబోతున్నాను. అండ్ ఈ రైస్ అండ్ చపాతీతో కంపేర్ చేస్తే కిన్వా అనేది చాలా హెల్దీ. సో ఈ డైట్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. దీన్ని ఎలా చేస్తారో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు కిన్వా ఎలా చేస్తారో చూసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ కిన్వాని వాష్ చేసేసుకొని 20 minutes సోక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను కిన్వా 1 cup తీసుకున్నాను. అలానే గ్రీన్ పీస్ 1/2 cup తీసుకోండి. అలానే 1 చాప్డ్ క్యారెట్ తీసుకోండి. అలానే గ్రీన్ చిల్లీస్ అండ్ 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ చాప్డ్ క్యాప్సికమ్ 1 తీసుకోండి. అలానే 1 చాప్డ్ ఆనియన్స్ తీసుకోండి. అలానే బ్రోకలీ తీసుకోండి. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. కుక్కర్లో 1 cup వాటర్ యాడ్ చేసేసుకోండి. 1 cup కిన్వాకి 1 cup వాటర్ తీసుకోవాలి. ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. అలానే వాటర్ హీట్ అయ్యాక అందులోకి కిన్వా యాడ్ చేసేసుకోండి. కిన్వాని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని 4 విజిల్స్ రానివ్వండి. 4 విజిల్స్ వచ్చాక లిడ్ తీసేసుకొని కిన్వాని ఇలా కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ అయిన కిన్వాని పక్కకు పెట్టేసుకొని అదే స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర అండ్ గ్రీన్ చిల్లీస్, అలాగే ఆనియన్స్ అండ్ 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే క్యాప్సికమ్ అండ్ క్యారెట్స్ అండ్ గ్రీన్ పీస్, అలానే బ్రోకలీ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని ఒక 1 minute కుక్ చేసుకోండి. 1 minute కుక్ చేసేసుకున్నాక అందులో 1 teaspoon సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని వెజిటబుల్స్ అన్నింటినీ కుక్ చేసుకోండి బాగా. ఇలా కుక్ అయిన వెజిటబుల్స్ని మిక్స్ చేసేసుకొని ఇంతకుముందు కుక్ చేసుకున్న కిన్వాని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న కిన్వాని లిడ్ పెట్టేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోండి. టూ మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే, మన హెల్దీ అండ్ టేస్టీ కిన్వా రెడీ అయిపోయింది. ఎలా చేస్తారో చూసారా? కినోవాలో రైస్ అండ్ చపాతీ కన్నా తక్కువ క్యాలరీస్, షుగర్స్ ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.